హాయ్ అండి. హలో. మన కాకరకాయ చెట్టుకి కాకరకాయలు చూపిస్తాను రండి. ఇంత మంచిగా బుజ్జిగా వస్తున్నాయో, ముద్దు ముద్దుగా చాలా బాగున్నాయి. ఇదిగోండి కాకరకాయ. మనం ఏదైనా క్రీపర్స్కి మనము సపోర్ట్ ఇస్తూ ఉంటే మంచి కాయలు అనేవి వస్తాయి. ఇదిగోండి కొన్ని కొన్ని మిల్ల వంకాయ తిరిగిపోయాయి కదా, ఎందుకంటే అది మనకు కాయ స్టార్ట్ అయ్యే స్టేజ్లో దానికి కరెక్ట్గా ప్రాపర్ స్పేస్ ఉండాలి, అప్పుడు ఇలా మంచిగా వస్తుంది. అంతకుముందు ఏంటంటే ఈ తీగ మధ్యలో ఇరుక్కుపోయి ఉండే, తర్వాత నేను బ్రేక్ చేసేసాను, తర్వాత మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి ఇలా దానికి మనము తీగ సపోర్ట్ ఇవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక మొక్క ఉంది, దానికి కూడా తీగ సపోర్ట్ ఇచ్చాను. ఈ యాక్చువల్గా ఇదే ఫస్ట్ వచ్చింది మొక్క, తర్వాత అది వచ్చింది, కానీ దీనికంటే ముందే అది మంచి కాపు స్టార్ట్ అయింది. దీనికి ఇదే ఫస్ట్ కాకరకాయ వచ్చింది సార్. మిగిలినవన్నీ చిన్న చిన్న పిందెలుగా ఉన్నాయి. దీనికి మాత్రం చిన్న చిన్న పిందెలు ఎక్కువగానే ఉన్నాయి, పెద్దగా వచ్చినటువంటి పిందెలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇవి ఒక 4-5 రోజుల వరకు మంచి సైజ్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి దొండకాయ మొక్కలు. ఇది కొన్ని సీతాఫల మొక్కకు నాకు అర్థమైంది ఏంటంటే, ఏ మొక్కైనా పండ్ల మొక్కను మనము రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే మాత్రం పూత పిందెనైతే వస్తుంది అని అర్థమైంది. ఇదిగోండి పిందెలు అయితే వస్తున్నాయి, అవి రాలిపోకుండా ఉండాలంటే వాటికి కావాల్సినటువంటి మనం ఫర్టిలైజర్స్ కంటిన్యూస్గా ఇస్తూ ఉండాలి. నిన్న దొండకాయలు కొన్ని తెంపుకపోయాను, ఇంకా కొన్ని చిన్నగా ఉన్నాయి కూడా తెంపుకపోదాంలని వచ్చాను. ఈరోజు మన ఇంట్లో లంచ్ ఏంటంటే దొండకాయ, బెండకాయ, వంకాయ మూడింటిని కలిపి కర్రీని అయితే చేసిన. అది వచ్చేసి లాస్ట్కి వెళ్ళిపోయింది కదా, దానికి టర్న్ చేద్దాం, ఇటు సైడ్ టర్న్ చేస్తే మంచి గ్రోత్ వస్తుంది. తర్వాత ఇలా పెద్దగా వచ్చిన ఆకులు కూడా క్రూన్ చేసేసేయాలి. పెద్దగా వచ్చిన ఆకులు క్రూన్ చేసేస్తే వాటికి వచ్చేటువంటి పోషకాలు అనేటువంటివి కాయలుగా మారడానికి ఉపయోగపడుతుంది. ఆకులు పెద్దగా అవ్వడానికి కాదు కదా. ఆకులు కొన్ని పెద్దగా ఉంటే సరిపోతుంది, మొత్తం అంత పెద్దగా ఉంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఆకులే తీసుకుంటాయి అన్నమాట. అవి వాటికి కావాల్సినటువంటి కాయల తయారీకి ఉపయోగపడవు. అందుకోసమని ఇంకేమన్నా చూద్దాం. ఇటు ఈ తీగజాతి మొక్కలకి మనం ఎప్పుడైనా కానీ తీగ మంచిగా హెల్తీగా వచ్చేలాగా, దానికి ఫ్రీగా వెళ్ళేలాగా ఇచ్చామనుకోండి మంచిగా వచ్చేస్తుంది. ఇంకోండి బెండకాయలు తెంపేసుకున్నాను.